సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో రైతు పరిస్థితి ఎలా ఉందంటే, విత్తనం వేయాలంటే వర్షం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. తీరా విత్తనం వేసిన తర్వాత వర్షాలు పడితే పంటలు బాగా పండుతాయి, చేతికి డబ్బులు వస్తాయని ఆశపడుతున్న సమయంలో అకాల వర్షాలు వచ్చి పంట కోసే సమయంలోనే పంట నష్టం జరుగుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు రైతు పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు, వారితో మాట్లాడదాం. అన్న, చెప్పండి, అసలు రైతుల పరిస్థితి ఏంటి? అకాల వర్షాల కారణంగా ఎలాంటి నష్టం ఏమైనా జరిగిందంటే మరి మీ పరిస్థితి ఏంటన్నా? రైతుల పరిస్థితి ఈ కాలంలో చాలా అధ్వానంగా ఉంది. అతివృష్టి లేదా అనావృష్టి, పంట వేసే సమయంలో అరకొర వర్షాలు కురవడం వల్ల పంటలు వేసి తర్వాత వర్షాలు లేక 1-2 సార్లు పంటలను దున్నివేసిన పరిస్థితి కడప జిల్లాలో ఉంది. కానీ రైతుల పట్ల ఈ ప్రభుత్వాలు సౌతల ప్రేమ చూపిస్తా ఉన్నాయి. ఇన్సూరెన్స్ ను ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పడం వలన ఈ ప్రైవేటు సంస్థలను రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తా ఉన్నాయి. వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి తెలియజేయకుండా దాచడం వల్ల రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లించి ఏదైనా పంట నష్టం అకాల వర్షాల వల్ల వర్షం లేకపోవడం వల్ల నష్టం జరిగితే నష్టపరిహారం ఇన్సూరెన్స్ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రకటించిన 20,000 సాగు సాయం రైతులకు ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఖరీఫ్లో మన జిల్లాకు వచ్చినప్పటికీ ఖరీఫ్లో వర్షం తగినంత వర్షపాతం లేక విత్తనం వేయలేని పరిస్థితి, దాదాపు 2 లక్షల ఎకరాల్లో విత్తనాలు పడలేని పరిస్థితి. దాని తర్వాత రబీకి వచ్చినప్పటికీ కొంత వర్షాలు పడినప్పటికీ ఇచ్చిన ఈ శనగ బెంగాల్ గ్రామం విత్తనాలు కూడా సరైన లేక తగు పాలలో మొలకెత్తని పరిస్థితి రైతాంగం కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. మరి ఆ పద్ధతిలో ఇవాళ ఖరీఫ్కు ఇన్సూరెన్సు ప్రీమియము ప్రభుత్వమే చెల్లిస్తా అని చెప్పేసి రబీకి మీరే రైతులే కట్టుకోవాలని చెప్పేసి చెప్పడము అది సరైనది కాదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ రబీకి కూడా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు కలెక్టర్ దగ్గర ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున కలెక్టర్ అర్జీ ఇచ్చాం. రైతాంగ సమస్యల మీద ఒక్క సమస్య కూడా నాడు జగన్ ప్రభుత్వం కానీ నేడు చంద్రబాబు ప్రభుత్వం కానీ ఈరోజు రైతులు కోతలు కోసుకుంటున్నా ఉన్న పరిస్థితుల్లో కూడా ఇంతవరకు ₹1 రైతు ఖాతాలలో వేయలేదు. పెట్టుబడిదారి సహాయం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎన్నోసార్లు విజ్ఞప్తి చేస్తూ ఉంది. అరకొర వర్షాలకు రైతులు విత్తనాలు కూడా మొలకెత్తడం లేదు. రైతులు సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అటు పులివెందుల ప్రాంతంలో చూడండి, బద్వేలు ప్రాంతంలో చూడండి, కడప చివరి ప్రాంతంలో చూడండి, రైతులు విత్తనాలు మొలకెత్తకుండా మినప పులివెందుల ఏరియాలో కావచ్చు, అట్లూరు మండలంలో కావచ్చు, గోపవరం మండలంలో కావచ్చు, రైతులు చాలా ఇబ్బంది పడుతూ కరువుతో అల్లాడిపోతూ ఒరిస్సా మేతకు పశువులకు మేత లేకుండా గ్రామాలలో నిల్లు చాలా గ్రామాలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం సూచిస్తున్నట్టు ఉంది. చంద్రబాబు ప్రభుత్వం గతంలో చెప్పినట్టు ఎన్నికల వాగ్దానంలో చెప్పినట్టు అన్నదాత సుఖీభవన్ వెంటనే పెట్టుబడి సహాయం ఆయన చెప్పినది తప్పకుండా రైతులకు సహాయం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం గాని గత ప్రభుత్వం గాని రైతులకు ఏమీ న్యాయం చేయడం లేదు. ఇన్సూరెన్స్ వాళ్ళు కట్టిన డబ్బులకు ఇవ్వడం లేదు, మేము కట్టిన డబ్బులకు ఇవ్వడం లేదు. ఈ రకంగా చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ అయినా రైతుల మీద దృష్టి పెట్టి వారికి రావాల్సిన ఇన్సూరెన్సులు ఏమన్నా పైన నష్టం జరిగినప్పుడు దాని గురించి ఆలోచన చేసి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం.